ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమైన వ్యక్తుల పేర్లు చెప్పుకుని అమాయకులను మోసం చేస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు రాచకొండ పోలీసులు. ముఠాగా ఏర్పడి డబుల్ బెడ్రూమ్లు, ప్రభుత్వ ఉద్యోగాలు, బదిలీల పేరుతో డబ్బులు తీసుకుంటూ మోసాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు రాచకొండ సిపి సుధీర్ బాబు. డబుల్ బెడ్రూమ్స్ పేరుతో 98 మందిని, ఉద్యోగాల పేరుతో 2 మోసం చేయగా ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు చేయిస్తామంటూ 7 మోసం చేసి వారి నుంచి లక్షల్లో డబ్బులు దండుకున్నట్లు తెలిపారు. ఈ ముఠాలో కీలక నిందితుడు సురేందర్ రెడ్డితో పాటు మరో 5 నిందితులను అరెస్ట్ చేసి ₹1,29,00,000 సీజ్ చేశామన్నారు సిపి. ఇంకా ఎంతమందిని మోసం చేశారనే విషయంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామన్నారు సిపి సుధీర్ బాబు. రంగంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తుల నేమ్ డ్రాపింగ్లో కానీ వాళ్ళలాగా ఇంపర్సనేట్ చేసి కొన్ని గల్లిబుల్ పీపుల్ని చీట్ చేస్తున్న ఫ్రాడ్స్టర్స్ని పట్టుకోవడం జరిగింది. దీని ద్వారా ప్రజలు ఎవరు కూడా మోసపోకుండా ఉండే విధంగా మేము చేస్తున్న ఈ ప్రయత్నం. దీంట్లో ఒక 3 వెరైటీస్ ఆఫ్ ఫ్రాడ్స్ ఈ ఫ్రాడ్స్టర్స్ చేశారు. ఒకటి ఏంటంటే 2 BHK డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఇప్పిస్తున్నాము, మాకు అధికారుల దగ్గర ప్రభుత్వంలో ఇంపార్టెంట్ పీపుల్ మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ద్వారా ఇస్తామని చెప్పి ఇది మేము సీజ్ చేసిన ఒక ఇది చెర్లపల్లి ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ అలాట్ చేశాము అని చెప్పి ఇటువంటి డాక్యుమెంట్స్ ఈ ఎవరైతే గల్లిబుల్ పీపుల్ ఉన్నారో 98 పీపుల్ దగ్గర ఇటువంటి ఇప్పటివరకు చేసిన డాక్యుమెంట్స్ సీజ్ చేస్తాం. ఇంకా చాలామంది దగ్గర ఈ విధంగా వీళ్ళు చేస్తారు. ఇవి క్రియేట్ చేయడానికి స్టాంప్స్ తయారు చేస్తారు, ఆడియోగా యాక్ట్ చేశారు ఒక అర్షిని రెడ్డి అనే ఒక నేరస్తులు ఇందాక మీరు చూసిన వాళ్ళు. అంతేకాకుండా ఒక ముఖ్యమైనటువంటి ప్రభుత్వంలో సలహాదారుగా ఉన్నటువంటి పబ్లిక్ అఫైర్స్ సలహాదారులు శ్రీ వేం నరేంద్ర రెడ్డి గారి పేరు కూడా వీళ్ళు వాడారు. ఇది ఉద్యోగాల్లో ఇప్పిస్తామని చెప్పడంలో, ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పడంలో ఆయన పేరును వాడారు. ఇలా చాలామంది వాళ్ళకి సంబంధం లేకున్నా కానీ ఇటువంటి ఫ్రాడ్స్టర్స్ ఇటువంటి నేమ్స్ డ్రాపింగ్ వాళ్ళ నేమ్స్ ద్వారా ఫోన్ చేసినట్టు చెప్పడం మూలంగా అవి నమ్మేసి వీళ్ళు చెప్పే నిజమే అనుకొని అమాయక ప్రజలు వాళ్ళకి డబ్బులు పే చేయడం జరిగింది. ఈ పర్టికులర్ కేసులో మేము పట్టుకున్నటువంటి 6 నేరస్తులు వీళ్ళ దగ్గర ₹1,29,00,000 టోటల్ ఫ్రాడ్ జరిగినట్టుగా మేము కనుక్కున్నాం. వీళ్ళ దగ్గర వీళ్ళు ఇవన్నీ చేసిన డబ్బులన్నింటినీ కూడా ఈ ఎవరైతే సురేందర్ రెడ్డి అనే అతను ఏవని ఉన్నాడో అతను అన్నింటినీ క్రికెట్ బెట్టింగ్లో పెట్టాడు. డబ్బులన్నింటినీ ఈ క్రికెట్ బెట్టింగ్లో పెట్టినవి ICICI బ్యాంక్ ద్వారా ఈ పే చేసిన అకౌంట్ ద్వారా పే చేసినవే ₹1 crore ఉన్నాయి. ఈ ప్రాసెస్ ఆఫ్ చీటింగ్ పీపుల్ 2023 నవంబర్లో స్టార్ట్ అయింది. అంటే డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తామని చెప్పి అప్పుడు ఎలక్షన్స్ రావడం, ఆ టైంలో అందరిని కలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళు క్వశ్చన్ చేస్తుంటే ఎలక్షన్ కోడ్ తర్వాత చేస్తామని చెప్పడం. అలానే ఇప్పుడు ఎవరైనా అడిగితే అర్షిని రెడ్డి అని ఒక మీకు అక్యూజ్డ్ ఉన్నారు, ఇందులో A6 ఉన్నారు, ఆవిడ ఆర్డీఓగా వాళ్ళతో మాట్లాడడం, ఫోన్ చేసి నేను ఆర్డీఓను మళ్ళీ ఇస్తాను కొంచెం వెయిట్ చేయండి అని చెప్పడం. ఇలా ఈ డబుల్ బెడ్రూమ్ అలాట్మెంట్ చేసే దాంట్లో ఇటువంటి తప్పుడు పద్ధతిలో ప్రజల్ని మభ్యపెట్టారు. ఇంకొక దాంట్లో ఏంటంటే ఈ జాబ్ ఇప్పిస్తామని చెప్పేసి, అంతేకాదు ట్రాన్స్ఫర్స్లో రెండింటిలో కూడా ఇట్లా ప్రభుత్వ సలహాదారులు వేం నరేంద్ర రెడ్డి గారి పేరును చెప్పడం జరిగింది. దీంట్లో ఒక డిపార్ట్మెంట్లో ఇప్పుడు సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ ఉంటాయి, గురుకులాస్ ఉంటాయి, ఆ గురుకులాలో ఉన్నటువంటి సెక్రటరీ గారి దగ్గర కూడా మీరు వెళ్ళడం జరిగింది. ఇందులో ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక ఉద్యోగం కావాలని వెళ్ళారు వాళ్ళ దగ్గర. ఫస్ట్ వీళ్ళే ఉద్యోగం కావాలి అని ఎలా అన్నారు, వేం నరేంద్ర రెడ్డి గారు ఫోన్ చేసినట్టుగా చెప్పి ఉద్యోగం ఈ ఫలానా వ్యక్తికి ఇప్పిమని చెప్పి పంపించారు. వాళ్ళు వీళ్ళకు నేను మాట్లాడుతా వేం నరేంద్ర రెడ్డి గారు మాట్లాడుతున్నట్టుగా చెప్పారు. వాళ్ళు అసలు వీళ్ళు మాట్లాడింది సురేందర్ రెడ్డి అనే వ్యక్తి మాట్లాడారు. ఆ వ్యక్తిని వెళ్ళిన వ్యక్తిని మేము ఉద్యోగం ఇవ్వమని చెప్తే లైక్ కొంచెం మాక్ క్లాసెస్ తీసుకొని ట్రైన్ ఉన్నట్టయితే తీసుకుంటామని చెప్తే ఇతను మనకు ఇందులో A3 ఉన్నాడు అంజయ్య అని, ఇతను కెమిస్ట్రీలో MSc చేస్తారు. ఆయన ద్వారా చెప్పించి అతను బికాజ్ ఈజ్ ట్రైన్ అండ్ ఆల్ స్టడీడ్ సో యూ కుడ్ టెల్ ఇట్. సో అతనికి ఉద్యోగం వచ్చి తర్వాత వేరే వాళ్ళు కూడా చెప్పిన వాళ్ళ ఉద్యోగం ఇప్పించాము, ఉద్యోగం వచ్చింది అని చెప్పడం మూలంగా వేరే వాళ్ళు కూడా డబ్బులు ఇవ్వడానికి రెడీ అయ్యారు. ఇందులో ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఎవరైతే అధికారుల దగ్గరికి వెళ్ళి ఇట్లా ఉద్యోగం ఇప్పించాలి అని ఫోన్ చేస్తారో ఆ అధికారులను కూడా వీళ్ళు